ప్రజల్ని మోసం చేయడానికి, ఈజీగా మోసం చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని వదులుకోదు. కాంగ్రెస్ అయితే అసలే వదులుకోదు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, నిన్న తెలంగాణ అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ఒక తీర్మానం పాస్ చేశారు ఏకగ్రీవంగా, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి దానికి. ఇది ఎందుకు ఒక ప్రజల్ని మోసం చేసే చర్య అంటున్నంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సుప్రీంకోర్టులో పాస్ కాదు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు అని పెద్ద పెద్ద పదాలు వాడతారు. మనలాంటి సామాన్యులకు అర్థమయ్యేట్టుగా ఈజీగా మాట్లాడుకున్నాం. 50% రిజర్వేషన్ని ఎబో వెళ్తే సుప్రీంకోర్టు ఒప్పుకోదు. సరే, ఒక స్పెషల్ కేసు అని ఏదో చట్టం రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది స్పెషల్ కేసు ఎలా అవుతుంది? తెలంగాణ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంది? బీసీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నారు. జనాభా ఎక్కువ ఉంటే రిజర్వేషన్లు ఎక్కువ ఇస్తుందా? మరి మిగతా వాళ్ళకి అవకాశాలు రావు కదా, అది నడుస్తుందా? ఇది ఒక ఆర్గ్యుమెంటా? రిజర్వేషన్లు ఎందుకు ఇస్తారు? వాళ్ళు సప్రెస్ అయ్యారనో లేకపోతే వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదనో ఇస్తారు తప్ప, జనాభా ఎక్కువ ఉంది రిజర్వేషన్లు ఇవ్వంటే. ఆల్రెడీ ఒక మతం వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నారు. రేపొద్దున స్థానిక సంస్థలు, అసెంబ్లీలు అన్నీ వాళ్ళకి అని రిజర్వేషన్ కేటాయించేస్తారు. వేరే వాళ్ళకి ఏం కావాలి? మరి ఇది జరగని పని. ఇది జరగని పని అని కాంగ్రెస్ లీడర్లకు కూడా తెలుసు. మరి మిగతా పార్టీలు ఎందుకు ఇస్తుందంటే, ఒక పార్టీ మద్దతు ఇవ్వకపోతే వాళ్ళు బీసీ వ్యతిరేకని వాళ్ళ మీద ముద్ర వేస్తారని వాళ్ళ భయం. సో అందువల్ల ఇస్తుంది. కాంగ్రెస్ దీనివల్ల 3 టార్గెట్లు ఉన్నాయి కాంగ్రెస్కు. ఒక టార్గెట్, రేవంత్ రెడ్డి అసమర్థ ప్రభుత్వాన్ని, ఈ వాళ్ళు పనులు చేయట్లేదు దాన్ని వ్యతిరేకతని కప్పిపెట్టడానికి ఒక చర్చని పక్కదారి మళ్లించడం అన్నట్టు ఈ బీసీ రిజర్వేషన్లు పంచాయతీని ఎత్తినేసుకున్నారు. రెండో టార్గెట్, ఈ ఎలక్షన్ ఫేస్ చేయడానికి, అది స్థానిక సంస్థలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు. ఎలక్షన్లు అంటే భయపడిపోతున్నది కాంగ్రెస్. ఎందుకంటే మొన్న ఎలాగోలా గెలిచారు, ఎలక్షన్లు వస్తే గెలిచే అవకాశం లేదు, ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉన్నది. సో ఇది ఒకటి కప్పాలి. మూడో టార్గెట్, ఇది రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న టార్గెట్ అన్నమాట. కులాల కుంపట్లు రెచ్చగొట్టాలా, అందులో ఈ బీసీలు రెచ్చగొట్టడానికి ముందేసుకున్నది. దీని వాళ్ళ కోసమే చేస్తున్నారు తప్ప ఇది 42% అయ్యేది కాదు, పోయేది కాదు. బీసీలకు ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది అనవసరంగా రచ్చ రేపడం అన్నమాట. ఇది లేని గొడవని క్రియేట్ చేయడం అన్నమాట.